Is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine, every promise in the book is mine. కీర్తనలు 9వ అధ్యాయం. కీర్తనలు 9వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను, నీ నామమును కీర్తించెదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు మహాగణంలో నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, అయా నీకే లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. అలాగే సమయంలో ఆయన మీ కుటుంబంగా కూడి ఆయన మిమ్మల్ని ఆరాధించే వరకు ఆయన మిమ్మల్ని ఇక్కడ ఉంచిన దాన్ని బట్టి నేను మీకు వేలాది వందనాలు. ఆయన ఆరాధనలోకి వెళ్ళక ముందు ఆయన కొన్ని లేఖన భాగాలు చదువుకొని ఆయన ధ్యానించుకొని నాయన ఆరాధనలోకి వెళ్ళట్లో నాయన మీరు సహాయం దయచేసి తోడేయండి. వాడబడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఆయన. నన్ను మీ నోటి కోరుగా వాడుకున్నాను ఆయన, సహాయం దయచేయండి ఆయన. ఇంకా అనేక మంది రావాలి, వారిని కూడా సకాలంలో తోడుకోండి, సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో మనం చూస్తున్నాం కదా, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఇది దావీదు రాసిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాము. కానీ మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఈ మాట మనం చెప్పాలి. అంటే ఆయన గురించి మనం ఈ మాట చెప్పేవారంగా ఉండాలి, ఆయన్ని హర్షించే వారంగా ఉండాలి. ఏంటంటే ఆయన కీర్తిని వేరే వారికి చెప్పేవారంగా ఉండాలి. అయితే ఇక్కడ ఆరాధనలోకి వెళ్ళడానికి మనం కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరైనా చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం  చాలు. ఇక్కడ మనం కొంతమందిని చూస్తున్నాం. ఏంటంటే 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఇక్కడ కొందరు స్త్రీలు అపవిత్రాత్మలు, ఇంకేంటంటే వ్యాధులు, ఇవన్నీ పోగొట్టుకోబడిన కొందరు స్త్రీలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదొకటే కాకుండా అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు. ఇక్కడ మగ్దలేని మరియ గురించి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈవిడ జీవితంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఈవిడేంటి చాలా స్పెషల్. ఎందుకనంటే గత నెలలో మనం చూసాం కదా, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదట ఎవరికి కనపడ్డారు? మగ్దలేని మరియ కనపడ్డారు. ఎందుకు కనపడ్డారో మనం 2వ వర్తమానంలో మనం చూద్దాము. అయితే ఇక్కడ మగ్దలేని మరియ గురించి మనం చూస్తూ ఉన్నాము. అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియ. ఇక్కడ చూస్తున్నాం 7 దెయ్యాలు ఏమైంది? మగ్దలేని మరియ నుంచి వదిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అవన్నీ దేవుడు ఆవిడ పట్ల చేస్తున్న కార్యం. అయితే ఈ 7 దెయ్యాలు ఉన్నప్పుడు
ఈవిడ ఎలా బిహేవ్ చేసింది అనేది ఇక్కడ లేదు. కానీ ఇదే లూకా సువార్తలో కొంతమంది దెయ్యం పట్టిన వారి గురించి మనం చూద్దాము. గత వారంలో కూడా మనం చూసినట్టున్నాము. అంటే అపోస్తుడైన పౌలుని చూసి కొంతమంది సేవకులు ఇంప్రెస్ అయ్యి ఏం చేస్తారు, అదే ప్రకారంగా ఈయన ఏదైతే యేసు నామంలో స్వస్థపరుస్తూ ఉన్నాడో అదే ప్రకారంగా వీళ్ళు కూడా చేయాలనుకుంటారు. ఏమవుతుంది, ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ దెయ్యం ఏం చేస్తుంది, వీళ్ళని తిరిగి పరిగెత్తిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని దెయ్యం పట్టిన వారిని మనం చూద్దాము. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 33, 34 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన ఒకడు ఉండెను. ఇక్కడ సమాజ మందిరంలో ఎవరున్నారంట, దెయ్యపు ఆత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడు. అయితే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని చూసి తిరిగి ఏమంటున్నాడు ఆయనతో, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా అని ఏం చేస్తున్నాడు, తిరిగి ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ సాతాను పట్టినవాడు ఏం చేస్తున్నాడు, దేవుని మీద తిరిగి కేకలు వేసేవాడుగా కూడా ఉంటాడు. నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరిగా కేకలు వేసాను. ఇక్కడ కంపేర్ చేసుకుంటే, మన జీవితంలో మనం కంపేర్ చేసుకుంటే, ఒకప్పుడు మనము దెయ్యం పట్టిన వారమే. అంటే దేవుడు లేకుండా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటంటే దెయ్యం పట్టిన వారమే. అయితే మన పరిస్థితి కూడా మనం చూసుకున్నట్లయితే ఇష్టానుసారంగా కేకలు వేస్తూ ఇష్టానుసారంగా మనకి నచ్చినట్టుగా ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ దెయ్యం పట్టినవాడు ఎలా అయితే కేకలు వేస్తూ ఉన్నాడు అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండేవారిమి. అదే ప్రకారంగా దేవుడు కూడా మనల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ దెయ్యం పట్టిన క్యారెక్టర్ అంటే ఇక్కడ మగ్దలేని మరియ గురించి లేదు కాబట్టి మనం ఎగ్జాంపుల్గా ఈ తీసుకుంటున్నాము. అయితే ఈ దెయ్యం పట్టిన వారు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ దెయ్యం పట్టిన వారి గురించి మనం చూద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఈ దెయ్యం పట్టిన వాడిని మనం చూసుకున్నట్లయితే వాడు దెయ్యములు పట్టిన వాడే బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ దెయ్యం పట్టినవాడు బట్టలు కట్టుకొనకుండా ఉండేవాడుగా చూస్తూ ఉన్నాము. అది ఇంకా ఎలా ఉంటాడంటే సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఈయన ఎక్కడో ఉంటాడు అని అంటే సమాధుల్లోనే ఉంటాడు, కానీ ఇంట్లో ఉండేవాడు కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దెయ్యము ఎలా ఉన్నది అని మనం చూసుకున్నట్లయితే ఈ దెయ్యానికి ఏం లేదు, బట్టలు లేవు, అంటే వస్త్రం లేదు. అది దేనికి సాదృశ్యంగా ఉంది, రక్షణకి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ దెయ్యం పట్టిన వాడికి ఏం లేదు, రక్షణ లేదు. ఇక్కడ ఇంకా ఈ దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటున్నాడు అని మనం చూసుకున్నట్లయితే సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. ఈయన ఎక్కడ ఉంటున్నాడు అని అంటే సమాధుల్లోనే ఉండేవాడుగా ఉంటున్నాడు. సమాధి దేనికి సాదృశ్యంగా ఉంది, ఒక దగ్గర ఉంటుంది కదా, మనం ఎలాగంట మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనతో కూడా లేపాడు. మన చనిపోయిన వారిని ఏం చేస్తాడు, తిరిగి సమాధిలో పెడతారు. అలాంటి సమాధుల్లో అంటే ఈ సాతాను ఎలా ఉందనంటే రక్షణ వస్త్రం లేకుండా ఉంది. ఇంకేంటంటే పాపముల చేత చనిపోయినటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ సమాధుల్లో జీవించేటువంటి పరిస్థితి, అంటే ఆ పాపంలో ఉండేటువంటి పరిస్థితి. ఒక విధంగా చూసుకున్నట్లయితే మన జీవితం కూడా ఒకప్పుడు అదే పరిస్థితి. అంటే రక్షణ లేదు, ఇంకేం లేదు మనకి, ఈ పాపపు జీవితంలో ఉండేటువంటి పరిస్థితి. ఇంకో దయ్యాన్ని చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం
లూకా సువార్త 9:38-39 వచనాలు చదవండి. 9:38-39. చాలు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక తండ్రి చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆయన కుమారుడికి ఏమైంది, దెయ్యం పట్టింది. ఈ దెయ్యం ఏంటంటే వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, అంటే పడుతూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. అది పట్టినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే, వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. పట్టినప్పుడు ఏం చేస్తాడు, అకస్మాత్తుగా కేకలు వేస్తాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఈయన పరిస్థితి ఇంకా ఎలాగుంది, నురుగు కారునట్లు అది వానిని ఆడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ మనిషిని ఏం చేస్తుందంట, ఇది నురుగులు కక్కిస్తూ ఉంది. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సింగపూర్ సిటీ బస్ స్టాప్ దగ్గర ఒక అతను ఉండేవాడు, అడుక్కునేవాడు. ఆయనకి ఏంటంటే ఎప్పుడు నోట్లో నుంచి అలా ఉమ్ము కారుతూనే ఉంటుంది. అది చూడడానికి మంచిగా కనపడుతుందా? మంచిగా కనపడదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ సాతాను పట్టింది ఒక మనిషికి. ఏం చేస్తాడు ఆయన, పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంకేంటంటే ఆ నోట్లో నుంచి నురుగు వచ్చేటువంటి పరిస్థితి, అంటే అసహ్యకరమైనటువంటి జీవితం. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇందాక చూస్తున్నాం కదా, పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా, అంటే రక్షణ వస్త్రం లేదు, పాపుల చేత చచ్చిన వారై ఉంటుండగా, అది ఏంటి అని అంటే అసహ్యకరమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మా పిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవరితోనైనా తిరుగుతున్నప్పుడు, అంటే వాళ్ళ సర్కిల్ బాగాలేనప్పుడు, అరే నువ్వేం చేయకు, వాడితో తిరగొద్దు. ఎందుకు అంటే అది అసహ్యకరమైనటువంటి జీవితం. అంటే మనం ఖండిస్తూ ఉంటాం, పిల్లలకి ఏం చేస్తూ ఉంటారు, మా డాడీ వాళ్ళు కూడా, అరే నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరక్కని చెప్పేవారు. ఎందుకు అని అంటే వాళ్ళ జీవితం ఏం లేదు, మాదిరిగా లేదు, అది ఏంటంటే అసహ్యకరమైనటువంటి జీవితం. ఇక్కడ ఒక సాతాను ఉంది. ఈ సాతాను ఏంటంటే ఈ పాపల చేత ఉండటం వల్ల ఏంటంటే దాని జీవితం ఏమైపోయింది, అసహ్యకరమైనటువంటి జీవితంగా మారిపోతూ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మన జీవితం కూడా ఒకప్పుడు ఏముండేది, అసహ్యకరంగానే ఉండేది. ఇంకా చూద్దాము, ఇంకా ఒక సాతాను ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ చూస్తున్నాము, 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఇక్కడ 18 ఇయర్స్ నుంచి ఏమవుతుంది, ఒక స్త్రీకి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏంటంటే బలహీనపరిచేటువంటి దెయ్యం. ఈ బలహీనపరచడం వల్ల ఏమవుతుంది, ఈ స్త్రీ ఏమైపోయింది, వంగిపోయి ఉండిపోయింది. ఇక్కడ దీన్ని మన జీవితంలో మనం కంపేర్ చేసుకుంటే మనం కూడా ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే బలహీనమైనటువంటి పరిస్థితే. అంటే ఏదో ఒక దానికి బలహీనం అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రక్తహీనత అంటారు. రక్తహీనత అంటే ఏమవుతుంది, రక్తం లేకపోతే దాన్ని ఏమంటారు, రక్తహీనత. ఒకవేళ రక్తహీనతే ఉంది మనకి, అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే ఏ జబ్బు అయినా వెంటనే మన బాడీని ఎఫెక్ట్ చేయగలదు. ప్రతి జబ్బు ఏమవుతుంది, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఫస్ట్ బ్లడ్ లెవెల్ తగ్గిపోయిందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మొత్తం అన్ని వ్యాధులు ప్రతిదీ కూడా ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాము, ఏం లేదు, ఇక్కడ బలహీనపరచు దెయ్యము పట్టెను.
పట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఈ బలహీనమైనటువంటి దెయ్యం పట్టినటువంటి పరిస్థితే ఈ స్త్రీ ఎలా అయితే ఉందో అలాంటి పరిస్థితి. ఎందుకనంటే ఏదో ఒక మనిషిలో ఏదో ఒక బలహీనత, ఆ బలహీనత వలన ఏం చేయలేం, మనం దేవుణ్ణి చూడలేం. ఇప్పుడు ఈ వంగిన స్త్రీ చూసింది అనుకోండి, ఏం కనపడుతుంది ఈవిడికి? నేల తప్పించి పైకి చూడలేదు. అదే ప్రకారంగా మనం కూడా బలహీనతగా ఉండడం వల్ల ఏం చేయలేం, దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితి. బలహీనతగా ఉండడం వల్ల ఏంటంటే దేవుణ్ణి ఎదుర్కోలేటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక పాపంలో ఉన్నాడు, ఒక మనిషి ఒక పాపంలో ఉన్నాడు. ఆ పాపంలో ఉన్నప్పుడు ఏంటంటే అది ఆ పాపలు ఉంటుండగా ఆ మనిషి ఎవరిని ఏం చేయలేడు, డైరెక్ట్గా ఫేస్ చేయలేడు, ఎవరితోనూ డైరెక్ట్గా మాట్లాడలేడు. ఏంటంటే బలహీనత, అది బలహీనత. దాని వలన ఏమవుతుంది, ఎవరితోనూ డైరెక్ట్గా ఉండలేనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ స్త్రీ ఉంది. ఏంటంటే ఈవిడికి ఈ బలహీనపరిచే దెయ్యం పట్టింది. 18 years నుంచి ఈవిడ సఫర్ అవుతుంది. ఈవిడేం చేయలేదు, దేవుణ్ణి చూడలేదు. స్వస్థపరిచిన తర్వాత 12 చదవండి, ఇక్కడ 12. చాలు, ఆవిడ్ని ముట్టంగానే ఏమైంది, ఆవిడ చక్కగా నిలబడి ఏం చేసింది, దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ బలహీనత గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇంకో దెయ్యాన్ని గురించి మనం చూద్దాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలు, ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆయన మోగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత మోగవాడు మాట్లాడాను. ఇక్కడ ఓ దెయ్యం పట్టింది ఒక మనిషికి. ఏమైంది, ఆ దెయ్యం పట్టడం వల్ల ఏమైంది, ఈయన లేనటువంటి పరిస్థితి. మనకి కూడా దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టడం వల్ల ఏంటి, మనది మాట్లాడినటువంటి పరిస్థితే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దెయ్యం పట్టినవాడు దేవుడు స్వస్థపరిచినంత వరకు ఏం చేయలే, మాట్లాడలా. మనం కూడా ఏంటి, దేవుడు మనకి స్వస్థపరిచాడు కాబట్టి మనం కూడా ఏం చేయగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఏంటంటే మనం కూడా ఏంటి పరిస్థితి, దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితి. దేవుణ్ణి ఆరాధించలేం, ఎందుకంటే మనకి రక్షణ లేదు. ఇక్కడ ఏవైతే దెయ్యాలు పట్టి ఉన్నాయో అదే ప్రకారంగా మనకి ఏమవుతున్నాయి, అనేక దెయ్యాలు పట్టడం వల్ల, లేదా మనం ఆ పాపంలో ఉండడం వల్ల, ఆ పాపం చేత మనం చనిపోయి ఉండడం వల్ల, లేదంటే మనకేదో బలహీనత ఉండడం వల్ల మనం ఏం చేయలేం, దేవుణ్ణి ఆరాధించలేం, మాట్లాడలేనటువంటి పరిస్థితి. దేవుడు ఎప్పుడైతే మనల్ని దర్శించాడో, మనల్ని స్వస్థపరిచాడో, ఇక్కడ ఈ మాట్లాడలేనటువంటి ఈ మనిషి ఎలా అయితే మాట్లాడుతూ వచ్చాడో అదే ప్రకారంగా దేవుడు మనల్ని దర్శించడం వల్ల మనం ఈ దినాన్న దేవుణ్ణి ఆరాధించడం కొరకై ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ చూస్తాం, అన్ని దెయ్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి దెయ్యాలు ఎవరికి పట్టాయి, మగ్దలేని మరియకు పట్టాయి. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు. ఇక్కడ ఈ మగ్దలేని మరియకి ఎన్ని దెయ్యాలు పడ్డాయి, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క దెయ్యం పట్టిందే. కాకపోతే మగ్దలేని మరియకి ఎన్ని దెయ్యాలు పడ్డాయి, 7 దెయ్యాలు పడ్డాయి. అయితే వీటి నుంచి ఏం చేస్తున్నారు, దేవుడు ఇవన్నీ స్వస్థపరిచాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ వచనం చదవండి. చాలు, ఇక్కడ చూస్తున్నాం కదా, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. ఇక్కడ చూస్తున్నాము, ఈ మగ్దలేని మరి ఏం చేస్తుంది, తనకి ఏదైతే కలిగి ఉందో అది మొత్తం దేవుని దగ్గర తీసుకొచ్చేసి ఏం చేస్తుంది, దేవునికి ఉపచారం చేసేదిగా ఉంటుంది. మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ దెయ్యం పట్టిన వారు ఎలా అయితే ఉంటారో అలాంటి పరిస్థితి. ఒక విధంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం ఏం చూసాము, కేకలు వేసేటువంటి జీవితం, అంటే మనశ్శాంతి లేనటువంటి జీవితం. మనకేమిచ్చాడు,
మనశ్శాంతిని ఇచ్చాడు. ఇంకా రెండవదిగా మనం ఏం చూస్తూ వచ్చాము, రక్షణ వస్త్రం లేనటువంటి దెయ్యాన్ని చూస్తూ వచ్చాం. అంటే అక్కడ బట్టలు లేనటువంటి దెయ్యం అదే విధంగా మన జీవితంలో చూసుకున్నట్లయితే మనకు ఒకప్పుడు ఏం లేదు, రక్షణ లేదు. మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారం. ఆ సమాధుల్లో ఎలాగైతే ఆ దెయ్యం తిరుగుతుందో అదే ప్రకారంగా మనం ఏం చేస్తాము, మన పరిస్థితి ఏంటంటే ఆ పాపముల చేత చనిపోయినటువంటి జీవితం. ఒకప్పుడు మనల్ని చూస్తే అసహించుకునేటువంటి జీవితం, ఒకప్పుడు మనల్ని చూస్తే అసహించుకునేటువంటి జీవితం. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఏంటి, మనం బలహీనత అయిపోయినటువంటి జీవితం. అలాంటి వారిని ఏం చేస్తున్నాడు దేవుడు, మనల్ని దర్శించి మనల్ని స్వస్థపరిచి ఏం చేశాడు, ఈ దినాన్న నోరు తెరిచాడు. ఆయన నోరు తెరిచి మనల్ని దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఆయన ఈ దినాన్న ఇక్కడ ఉంచుతూ వచ్చాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఈ దెయ్యాల్ని అన్నిటిని వదలగొట్టి ఏం చేశాడు, ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అసలు మనం దేనికి దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని దెయ్యాల్ని వదలగొట్టేశాడు. ఇక్కడ 16 నుంచి మనం చూసుకున్నట్లయితే, సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరు. ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఏం చేశారు, జనులు అనేకమైన దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేశారు, ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే, ఆయన మాటలను దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టినటువంటి వాడుగా మనం చూస్తున్నాము. ఇంకా ఏం చేస్తున్నాడు, రోగులను స్వస్థపరిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రెండు చేశాడు కార్యము. ఇక్కడ ఈ రెండు కార్యాలు చేస్తూ ఏమైందని మనం చూసుకున్నట్లయితే, అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొనెను. మన బలహీనత ఏం చేశాడు, ఆయన వహించుకున్నాడు. ఇంకా ఏం చేశాడు, మన రోగములు భరించాను. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మన రోగాల్ని ఆయన భరించేవాడుగా ఉంటాడు. మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన వహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ దినాన్న దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఇవన్నీ స్వస్థపరచబడ్డాము, లేదంటే ఇన్ని కార్యాలు మనకు జరిగాయి, ఇన్ని కార్యాలు జరిగి కూడా మనం దేవుణ్ణి ఆరాధించకపోతే ఎందుకు? ఇక్కడ చూస్తున్నాం కదా, అవి వదలగొట్టాడంటే అవి తీసి వేరే దగ్గర ఎక్కడో పడేలా మళ్ళీ ఏం చేసుకున్నాడు, తీసి ఆ భారం మొత్తం తీసి ఏం చేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనం ఈ దినాన్న ఎంతగానో దేవుణ్ణి ఆరాధించబద్దలమై ఉన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధనలోకి వెళ్ళే ముందుగా సియోన్ గీతాల నుంచి ఒక పాటను పాడుకుందాం. పాటల్లో సాయం చేయడం కొరకు విల్సన్ అన్న, శ్రావణ్ అన్న, అలాగే చైతన్య అన్న వస్తారు.